గోలా? థ్యాంక్స్ ఏ బాబు, నెంబర్ ఫోన్లో కాకుండా మైండ్లో సేవ్ చేసుకున్నావు. లైఫ్ మ్యాటరే. చెప్పు. ఒక 10 నిమిషాలు టైం ఇస్తే క్లియర్గా మాట్లాడేసుకుందాం. 10కి లైబ్రరీలో. అమ్మో, ఇంకో 10 మినిట్సే ఉంది, నేను స్టార్ట్ అయిపోతా. తట్టుకో రేపొద్దున. ఫుల్ వెయిటింగ్. ఇన్ని చిట్టీలు మళ్ళా నేనే రాసేదిరా. జస్ట్ 10 minutes టైం. విషయం ఏంటో చెప్తే పునీసి వెళ్ళిపోతా. నీ వీపుకి చెప్పాలా? చెప్పు. కార్తిక, అది నీ కళ్ళు నన్ను బాగా డిస్టర్బ్ చేస్తున్నాయి, కొంచెం అటు తిరుగుతావు ప్లీజ్. ఇంతకుముందు నా లైఫ్ స్టైల్ వేరేలా ఉండేది కార్తిక. పూటకో ఫైట్, రోజుకో కేసు. నీలంటాడు భూమి మీద ఉండడానికి మా నాన్న తిడుతుంటే నిజమైనమో అనుకున్నా. కానీ ఫస్ట్ టైం నేను చూశాక నన్ను నేను చూసుకున్నట్టు అనిపించింది. ఎందుకు అప్పుడే ఫుల్ కనెక్ట్ అయిపోయా. పైకి కనిపిస్తున్నా నువ్వు కాదు, నీ లోపల ఇంకో అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి నాకు బాగా నచ్చింది. తనకి నా ఫీలింగ్స్ చెప్పా ప్లీజ్. పోరా. మొన్న రాసిన ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చినాయి. క్లాస్ టాపర్ ఈస్ కార్తీక. కార్తీక నువ్వు కాదు, నువ్వు ఎం కార్తీకవి. క్లాస్ ఫస్ట్ వచ్చింది ఎల్ కార్తీక. నేనా? నువ్వే తల్లి, లే. యు ఆర్ బిగ్ హ్యాండ్స్. హరి, అలా చేస్తూ ఉండాలరా, లేకపోతే మనం హరి. అరే నా దగ్గరే పర్ఫార్మెన్సా? అప్పుడేమో అలా, ఇప్పుడేమో ఇలా. ఏమైంది? అప్పుడంటే నాకు చదువురాదు, నీకు చదువురాదు, ఏదో సింక్ అయిపోదాం అనుకున్నా. ఇప్పుడు మీరు క్లాస్ టాపర్ కదా, మాలాంటి వాళ్ళతో ఏం ఆడతారని. అంటే కొన్ని రోజులుగా కనిపించిన ప్రతి చోట డిస్టర్బ్ చేసి సడన్ గా సైలెంట్ అయిపోతే కాన్సన్ట్రేషన్ డిస్టర్బ్ అవుతుంది. నీ ఫీలింగ్ కాలేదు. సరే సరే ఏంట్రా, కాలేదని చెప్తున్నా కదా. డిస్టర్బ్ కాలేదు. సరే. Oh my God. పోరా. రేయ్, మా నాన్నతో ఫ్రెండ్లీగా ఉండాలనుకుంటా ఉండలేను, అమ్మతో ఓపెన్ గా ఉండాలనుకుంటా ఉండలేను, అసలు నాలా నేను ఉండాలనుకుంటా ఉండలేను. కానీ నేను వేరేలా ఉన్నా, నువ్వు నన్ను నాలోనే చూస్తున్నావు. ఇందుకు డిస్టర్బ్ అయ్యా. నేను కాదని ఐడెంటిఫై చేసింది నువ్వు, నాలో నిన్ను ఐడెంటిఫై చేయించింది నువ్వు. ఇంత చేసి ఇప్పుడు సైలెంట్ గా వెళ్ళిపోతే ఎలా? ఏమను మళ్ళీ చెప్పు. నేను కాదని ఐడెంటిఫై చేసింది నువ్వు, నాలో నిన్ను ఐడెంటిఫై చేయించింది నువ్వు. ఇంత చేసి సైలెంట్ గా వెళ్ళిపోతే ఎలా? నీకు మార్కులతో పాటు మాటలు కూడా వచ్చేసాయి. దా. మన మధ్య ఈ డిస్టెన్స్ తగ్గాలంటే మా నాన్నని ఇంప్రెస్ చేయి. ఇంపాసిబుల్. హా? మీ నాన్న ఒప్పుకోకపోవడం అనేది ఇంపాసిబుల్. భయ్యా, నాకు ఇన్ఫర్మేషన్ కావాలి. నేను ఒక ఇన్స్టాల్మెంట్ కట్టుకోవాలి. పేటీఎం ఉందా? అంటే అయ్యి కార్తీక డీటెయిల్స్ కావాలి. ఒక్క నిమిషమే. డీటెయిల్స్ తీసుకునేంత ఈజీ కాదు సార్ ఆ ఎమ్మిని డీల్ చేయడము. ఆ ఎంఎస్ఎలే కేశవుల కూతురు. ఈ ఊర్లో తెలుగు వాళ్ళందరికీ ఆయన్నే పెద్ద. భయ్యా, భయపడుతున్నావా పెడుతున్నావా? జాగ్రత్తగా ఉండమని చెప్తాండ సారు.
భయ్యా గుర్తుపట్టావా? నువ్వు ఆయన కూతుర్ని పట్టినావా? అవును భయ్యా, కార్డు ఇచ్చావు, ఐడియా కూడా ఇస్తామని వచ్చాను. కానీ కేశవుని ఎలా ఇంప్రెస్ చేయాలి? నీ గురించి కనుక్కోమని మనుషుల్ని పంపినాళ్లే. దేనికి? వీరముత్తు నువ్వు మాట అంటేనే కేసులు తెగ సంబరపడిపోతాండ్లా. అట్లాంటిది నువ్వు లోలను పరుగులు పెట్టించినావని తెలిసే నీ గురించి కనుక్కోమన్నాడు. కానీ దానికే కూతుర్నిస్తాడా అంటే మరి థ్యాంక్స్. యో 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 నేను ఇంకా ఐడియా ఇయ్యనే లేదు స్వామి. నాకు తట్టింది స్వామి. ఊరికో చరిత్ర, మనకో ప్రతిష్ట ఉండాలి. ఓళ్ళకి మీకు పగుండదు కాబట్టి కొట్టుకొని వస్తా ఉండారు. కానీ సంబంధం లేని వాళ్ళు లాగడమేంద్రా ముత్తు? ఏం మాట్లాడుతుండ పెద్దాయనా? ఎవణ్ణి ఏడకి లాగినావు? అప్పా మన పక్కకు వచ్చి తప్పించుకుంది మూడే. సార్, నేను హైదరాబాద్ నుంచి చదువుకోవడానికి ఊరు వచ్చాను సార్. నేను బస్ దిగిన వెంటనే ఆ పొట్టెదవా ఇక్కడ బ్రేక్ఫాస్ట్ బాగుంటది, స్పెషల్ ఇడ్లీ సాంబార్ బాగుంటుందని తీసుకెళ్లారు సార్ ఓ హోటల్ కి. ఇడ్లీ సాంబార్ ఆర్డర్ ఇచ్చాను సార్. ఈ లోపల ఇంత కత్తులు వేసుకుని వెరైటీ మొహాలు వేసుకుని చంపడానికి వచ్చారు సార్. చంపేసి ఉంటే నా పేరెంట్స్ అనాథలు అయిపోవాలి సార్. నా ఫ్యామిలీకి ఎవరు సార్ రెస్పాన్సిబిలిటీ? అయ్యయ్యో, మమ్మల్ని చేయలేక యాడ్ నుంచి వచ్చిన ఆ పిల్లగాడి మీద నా మీ ప్రతాపమా? ఎదురెదురు పడితే తెలుస్తుందిరా ఎవడ పెత్తాపం ఎదురు ఒకటిచ్చానంటే. నోరు. ఇద్దో పెద్ద ఎవడో ఏదో చెప్పాడని నమ్మి పంచాయతీ పెట్టడం సబబుగా లేదు. ఈడకు వచ్చేదాకా వాడిని మేము ఇంతవరకు చూసిందిలే. అయినా పంచాయతీకి కావాల్సింది అభాండాలు కాదు, ఆధారాలు. నువ్వు నీ ముసలి గట్టం. వాడు చూడకుండా ఈ పిల్లనితో ఫోటో దిగినాడా సామె? ఫోటో ఏంద్రా? సెల్ఫీ అడిగాడనే, సరే దిగినా. నువ్వు చెప్పకుండానే వాడు ఇదంతా చేసినారంటే నమ్మమంటావా? ఇంకో తూరిట్టు పంచాయతీ పెట్టాల్సి వస్తే నీ జాగాలో ఇంకోటి ఉంటాడు. చెప్పరమ్మని పో. మన్నించుకో అబ్బా. రాండ్రా. ఫస్ట్ టైం అన్నంతో కాకుండా ఆనందంతో కడుపు నిండినాదప్ప. ఓ తూరి మా ఇంటికి రా, భోజనానికి. తప్పకుండా. పండగ చేస్తా. హలో మిస్ కార్తిక, మిస్సెస్ అవడానికి రెడీగా ఉండు. మీ నాన్నకి నేనంటే ఫుల్ ఇంప్రెషన్ వచ్చింది. వీళ్ళు ఉన్నప్పుడు భోజనానికి కూడా రమ్మన్నారు. అవునా? రేపు మా ఇంట్లో ఫంక్షన్ ఉంది, రేపే వచ్చాయి. బ్రో యాడగే? బిర్యానీ తింటావా? యాడా?